అందరికి నమస్తే. ఏదైతే ఏమైనా కానీ ముందు నుంచి అనుకున్నదే జరిగిపోయింది. ఏందంటే హైడ్రా విషయంలో ఎవరెవరు ఎట్లా సేఫ్ కావాలనో అట్లా సేఫ్ అయిపోయినారు. ఒక పక్క మనం ఫాతిమా కాలేజ్ గురించి చూసినాం, మాట్లాడినాం, అందరికి తెలిసిపోయింది అది సేఫ్. అది దానికి ఒక రీజన్ చెప్పేసిండ్రు, స్కూలు కాలేజీలు పిల్లలు ఎడ్యుకేషన్ మధ్యలో కాబట్టి అది సేఫ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టుకున్న దాదాపు 800-900 గజాల జాగాలో కట్టుకున్న ఇల్లు సేఫ్. ఎందుకు సేఫ్ అంటే ఇప్పుడు పేదల మీదకి పేదల పేరు చెప్పి వీరందరినీ సేవ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. అసలు ముందు పెద్దలది మొత్తం గులగొట్టిన తర్వాత పేదల విషయాన్ని తేలుతురు. పేదల విషయంలో ఏం జరిగింది, ఏం కథ, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, ఏం కథ అనేది మాట్లాడదురు. అసలు వాళ్ళకి పర్మిషన్స్ లేకుండా ఏం లేవు. పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్లో. చంద్రబాబు నాయుడు పట్టాలు ఇస్తే అక్కడ అస్మత్పేటలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అట్లా ప్రతి బస్తీకి ఏదో ఒక నాయకుడు, ఏదో ఒక పార్టీ, ఏదో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిర్రు, దానిలో రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, లేకపోతే నోటరీలు చేసిన గవర్నమెంట్ రెగ్యులరైజ్ పేరుతోన వాళ్ళకు అన్ని కనెక్షన్లు ఇచ్చిండ్రు, అంతా అయింది. అయితే వీళ్ళ పేరు పెట్టి ఇప్పుడు పేదల పేరు చెప్పి పెద్దలను సేవ్ చేసింది హైడ్రా గవర్నమెంట్. ఎట్లా సేవ్ చేసిందంటే ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళకు, ఆల్రెడీ ఇళ్లలో ఉన్నవాళ్ళు నివాసం ఉంటున్న ఇళ్లను మేము కూల్చివేయమని హైడ్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇందులో మనం పేదల యాంగిల్ ఆలోచిస్తే నయమేలే, కనీసం మన పేదోళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడకుండా చేసుకున్నారు, కనీసం ఇదేదో ఒక మంచిగానే ఉంది అనిపించింది. రెండో యాంగిల్ చూస్తే దీనిలో పెద్దోళ్ళంతా సేఫ్ అయిపోయినారు. ఇప్పుడు పెద్దలంతా సేఫ్. తిరుపతి రెడ్డి సేఫ్. తిరుపతి రెడ్డి ఇంటి ముందర అడిగేలు కట్టిన ఒక 300 ఇండ్లు సేఫ్. దుర్గం చెరువు కబ్జా అంతా సేఫ్. దుర్గం చెరువు కబ్జా చేసి కట్టిన మొత్తం సేఫ్. ఇంకా ఆల్రెడీ జనం ఉంటున్నది అని ఒక కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్తోన ఎవరైనా సేఫ్. పెద్దలు మొత్తం సేఫ్. ఫామ్ హౌస్లో ఉంటామని చెప్తారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు అది ఫామ్ హౌస్ అని చెప్తాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు వదిలేసిండు. మరి ఉందో అమ్ముకుని తెలియదు. ఆ ఇంట్లో ఉంటలేడు. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు సేఫ్. పట్నం మహేందర్ రెడ్డి ఆయనే ఉంటున్నాడు, అది సేఫ్. అందరూ సేఫ్. పేదల పేరు చెప్పి పేదల పేరుతో పెద్దలను సేవ్ చేసింది హైడ్రా. పెద్దలు ఇప్పుడు పేదలు అంటే నేను చెప్తా, పేదలు అంటే పాపం ఒక గూడు, వాళ్ళకు జీవితకాలం ఒక గూడు. వాళ్ళు ఆ గూడు కొలగొడితే నేను చూడలే, మనం సున్నం చెరువు కాడ పాపం వాళ్ళు కొలగొట్టేశారు కదా, వాళ్ళు ఉండనికి వాళ్ళకి జాగా లేదు, పోనీకి రాత్రి ఎడవనుకుంటారు పాపం. వాళ్ళు వాన పడుతుంటే రేకులు ఇట్లా కప్పుకొని ఉన్న ఫోటోలు విజువల్ చూస్తే మనసు తరక్కపోయింది. అయ్యో ఇంత పని అయిందా అని. నాగార్జునది ఇన్కన్వెన్షన్ కొలగొడితే నాగార్జున పిల్లలు వచ్చి రోడ్డు మీద ఏం పడలేదు. వాళ్ళు వచ్చి ఫుట్పాత్ మీద ఏం పడలేదు. వాళ్ళకి అట్లాంటివి 10 ఇండ్లు ఉన్నాయి. రేపు మురళీమోహన్ది ఒక పెద్ద డ్రామా. మురళీమోహన్ నోటీస్ ఇచ్చారంట. ఆ నోటీస్ ఇచ్చింది దేనికోసం అంటే ఒక రేకుల షెడ్ అంట, కింద వాచ్మెన్ ఉంటారు కదా, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాచ్మెన్లు వేసుకునే ఒక షెడ్ అంట. ఆ షెడ్ నేనేది చేసుకుంటాను అన్నారంట. అయిపోయింది మురళీమోహన్ది క్లోజ్. ఇక వీళ్ళు ఇంకా ఎవరిది కొలగొట్టారు, పెద్ద ఎవరు కొలగొట్టలే, అసలు ఒక్కరిది కూడా కొలగొట్టలేదు ఇప్పటిదాకా. ఒక్క నాగార్జున చూపించి ఇవన్నీ చేశారు. కానీ నాగార్జున పిల్లలు, నాగార్జున వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చి రోడ్డు మీద ఎట్లా బతకాలరా దేవుడా, ఈ రాత్రికి ఎక్కడ వండుకోవాలా దేవుడా, మాకు అన్నం పరిస్థితి ఏంటరా దేవుడా, ఏడ తినాలి, ఏడ వండాలి, మా బట్టలు ఏంది, మా సంసారం ఏంది, మా గిన్నెడు ఉంది, మా బకెట్ ఏడు ఉందని ఎవ్వరు నాగార్జున ఫ్యామిలీ వాళ్ళు బయటకు వచ్చి తనలాలే. కానీ సున్న చెరువు కాడ పేదలకు కూర్చొని చూడు వాళ్ళు ఏమైపోయినరో రాత్రి. వాళ్ళని ఈ సమాజం ఎట్లా ఆదుకుందో, మళ్ళీ ఎక్కడైనా పోయినరో, ఏం చేసినరో రాత్రి కూడా వర్షం పడేది ఆడాడ. మరి ఏం చేసినరో వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత అయితే ఇంకా నాగార్జునది ఇన్కమిషన్ కొన్న చక్కపాట్లు కొట్టిన వాళ్ళు కనీసం ఈ పేదల విషయంలో వాళ్ళ రెస్పాన్స్ ఏందో కూడా తెలియజేస్తే బాగుంటుండే. వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించినా ఆ ఇండ్లు కొలగొడితే బాగుండే. నిజంగానే వాళ్ళు ఒకవేళ పర్మిషన్స్ లేకుండా ఏమీ లేకుండా ఒకవేళ అక్కడ ఉంటే వాళ్ళకి ఏదైనా సేఫెస్ట్ ప్లేస్కి తీసుకుపోయి ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకుపోయి ఏనో దగ్గర హాల్ట్ చేసి వాళ్ళని కనీసం ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, వారం రోజులు 4 రోజులు ఇక్కడ ఉండండి, మీరు వేరే ఇల్లు కట్టుకుంటారో రెంట్కి పోతారో మీ ఇష్టం, కిరాయికి పోతారో ఫస్ట్ ఇక్కడ ఉండండి గవర్నమెంట్ ఒక సురక్షిత ప్లేస్ చూపిస్తే బాగుండే. వాళ్ళని రోడ్డు మీద వదిలేసింది కులగొట్టేసి. ఇక తిరుపతి రెడ్డి కాడికి వద్దాం, మళ్ళీ సేమ్ సబ్జెక్టు. తిరుపతి రెడ్డి ఇల్లుకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, మీకు తెలుసు. నోటీస్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అయిపోయింది. వాళ్ళు కోట్ల చుట్టూ పోయి కొంతమంది తెచ్చుకున్నారు. ఇప్పుడు నివాస గృహాలు ఏది కూలగొట్టమన్నది పేదల కోసం కాదు. పేదలతోనికి వస్తే పేదలు ఎట్లా రెస్పాండ్ కావాలో మనకు తెలుసు. పేదలు కష్టపడి ఎర్రమట్లా కలిసి వచ్చిన వాళ్ళే.
వాళ్ళు ఏం బ్లాక్మెయిల్ చేసి కట్టినోళ్ళో లేకపోతే ఉన్న మోసం చేసి ఆ 30 గజాల జాగాలు ఇల్లు కట్టిన వాళ్ళు కాదు పేదలు ఎవరు కూడా. ఎవడో లీడర్ మోసం చేసి వాళ్ళకి అమ్మితే తీసుకున్న వాళ్ళు. వాళ్ళకి తెలుసు దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలనో, ఆ ప్రొటెక్షన్ ఏం చేసుకోవాలో వాళ్ళ ఇల్లు వాళ్ళకి తెలుసు. ఆ పేదల బస్తీలకు గనక మీ హిటాచియో హైడ్రానో పోయింటే అప్పుడు తెలుస్తుండే వాళ్ళ బలం ఏందో వాళ్ళ సంగతి ఏందో. ఇప్పుడు ఈడికి వచ్చే వరకు తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్ అయిపోయింది. తిరుపతి రెడ్డి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అంటున్నారు కొంతమంది ఆఫీసర్లు. వాళ్ళు గులగొట్టచ్చు కదా, వాళ్ళకి 10 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకి 10 ఇండ్లు ఉన్నాయి, ఎందుకు గులగొట్టరు మరి? వాళ్ళు ఈలు కూలిపోతే ఇంకో ఇంటికి పోతారు, ఆ ఇల్లు కూలగొడితే ఇంకో ఇంటికి పోతారు. వాళ్ళు చాలా జాగాలు ఉన్నాయి, అవసరమైతే కొనుక్కోగలరు కూడా. గెస్ట్ హౌజులు ఉన్నాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి, ఇంకా ఏమేమో హౌజులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు తిరుపతి రెడ్డిని సేవ్ చేయనికినే ఈ నిర్ణయం తీసుకుందా హైడ్రా, కట్టిన ఇండ్ల దగ్గర ఓము అని. దానిలో కూడా కేటగిరీ చేయండి అవసరమైతే, దానిలో కేటగిరీ చేయండి. ఎవరు ఏం కథ? ఇప్పుడు అందరికి ఒకటే రూల్ ఎందుకు? పేదలకు ఒక రూల్, పెద్దలకు ఒక రూల్ ఉండాలి నిజానికి. మొన్నటిదాకా మీ మొత్తం హైడ్రా అంతా కూడా పేదలకే నోటీసులు ఇచ్చారు. పెద్దల ఇండ్లు ఒక్కడు కూలగొట్టారు, పేదలవి అన్ని కూలగొట్టారు. చాలా ఊరు కూలగొట్టారు. వీళ్ళు కూలగొట్టిన 250 300 ఆస్తులలో పెద్దలే ఎంతమంది? ఒక ఇన్కన్వేషన్ తప్ప చెప్పుకోదగ్గ ఏమున్నాయి? ఇంకా ఏం లేవు. అన్ని పేదలవి మధ్యతరగతి జనాలే కూలగొట్టేశారు. ఇప్పుడు ఇక సేఫ్ ఎట్లా దిగాలి? సింహం మీద పోతున్న ఒక మనిషి దిగితే పులి తింటుంది, పులి మీద పోతున్న ఒక మనిషి దిగితే పులి తింటుంది అన్నప్పుడు దిగకుండా ఎట్లా దీన్ని కూల్ చేయాలంటే ఇట్లా చేయాలి. ఇప్పుడు ఏం చేసిర్రు? ఇప్పుడు ఇంకా తిరుపతి రెడ్డి కూలగొడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ ఇండైరెక్ట్గా చెప్పింది. తిరుపతి రెడ్డిది కూలగొడాల్సిన అవసరం లేదు. ఆయన కూలగొట్టమన్నాడు కదా, టైం ఇస్తే నేను సామాన్ సర్దుకోకపోతే కూలగొట్టు అన్నాడు కదా. దానికి అసలు పర్మిషన్సే లేవు కదా, పర్మిషన్సే లేవు. వాళ్ళు కట్టిన ఇంట్లోకి ఏ పర్మిషన్స్ లేవు. మనం వాటిని కూలగొట్టండి. పర్మిషన్ ఉన్నాయి, పేదలే వదిలేసేయండి. లేకపోతే వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. ఆల్టర్నేటివ్ చూపించండి. ఇందిరమ్మ ఇల్లు కడతామంటే మీ ఇందిరమ్మ ఇల్లు కట్టే వరకు వాళ్ళు రోడ్డు మీద ఉండలేరు కదా. మీరు ముందే ఇందిరమ్మ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకో ఇల్లు లేదు ఉండనికి. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్దలను సేవ్ చేసి పడేసారు. ఇప్పుడు అందరూ ఈ మనం చెప్పుకునే ఫామ్ హౌస్లో చెప్పుకున్న గెస్ట్ హౌస్లో కూడా మేము ఉంటామని చెప్పుకుంటారు. వాళ్ళు మేము ఉన్నాం, ఇక్కడనే ఉంటున్నామని చెప్తారు. ఎన్నో ఇళ్ళకి కట్టినాయి కదా, అయిపోయా. ఇంకేమున్నది? కేల్కతం దుకాన్ బంద్. రేవంత్ రెడ్డి అన్న సేఫ్, ఆయన పేరు మీద ఉన్న అడిగేలు కాలిన వాళ్ళు సేఫ్, ఇంకా అక్కడక్కడ బాగా డబ్బులు వాళ్ళు కట్టుకున్నారు అవి సేఫ్, ఈ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కట్టుకున్నారు కదా అవి సేఫ్, అందరూ సేఫ్. బలైంది ఎవరంటే ఈ సామాన్య జనమే. హైడ్రాకు చట్టబద్ధత లేదు, చట్టబద్ధత తెస్తామన్నారు, అంతలోపు కూలగొట్టింది. మరి ఇప్పటిదాకా మీరు నివాస గృహాలు కూలగొట్టారు కదా, మరి వాటికి డబ్బులు కట్టిస్తారా? ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు మీరు నివాస గృహాలు కూలగొట్టమని. ఇప్పటిదాకా కూలగొట్టిన ఇంట్లో పరిస్థితి ఏంది? మరి వాటికి ఇస్తారా? డబ్బులు ఇస్తారా మీరు? మరి నష్టపరిహారం కట్టిస్తారా? వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎక్కడో దగ్గర ఇల్లు కట్టిస్తారా? ఏం చేస్తుంది గవర్నమెంట్? మీ నిర్ణయాలు ఎట్లా ఉంటున్నాయంటే ఇట్లా ఉంటున్నాయి. ఆల్రెడీ పేదలు నష్టపోయిన తర్వాత మీ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ హైడ్రా తిరుపతి రెడ్డిని సేవ్ చేయనికే మిగతా వాళ్ళ మీద ఏదో ప్రేమను ఒలుకొచ్చినట్టు చేస్తున్నారు కదా. ఇప్పుడు కూలగొట్టిన పేదలకు ఏమిస్తారు మీరు? కూలగొట్టిన పేదలకు ఇమ్మీడియట్గా వాళ్ళు కిరాయిలో ఉండలేరు, కిరాయి కట్టుకోలేరు. ఇప్పుడున్న పెరిగిన ధరలకు వాళ్ళకి ఏడిస్తారు ఇల్లు ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. ఒక 1 వీక్లో వాళ్ళకి సెటిల్ చేయండి మ్యాటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.